రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదే విధంగా మీ బంధుమిత్రులతో షేర్ చేయండి। పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే దీన్ని నొక్కి పూర్తి ఉచితంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు। ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని గనుక నొక్కినట్లయితే రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది। మిత్రులారా, భారతదేశము ఎన్నికలకు వెళ్తున్నటువంటి వేళ జమ్మూ కాశ్మీర్లో భారీ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ పన్నినటువంటి కుట్ర భగ్నమైంది। పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడి శ్రీనగర్కి చేరుకుని శ్రీనగర్ దగ్గరలో ఏదో ఒక ప్రాంతంలో భారీ ఎత్తున పేలుడు నిర్వహించి మొత్తము ఎన్నికల కథనాన్ని మార్చేసేందుకు ఈ దేశంలో ఉగ్రవాద భయాన్ని మరొక్కసారి నింపేందుకు ప్రయత్నం చేశారు। ఆ ప్రయత్నాన్ని మన జవాన్లు వమ్ము చేశారు। పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఇద్దరు ఉగ్రవాదులు లైన్ ఆఫ్ కంట్రోల్ నియంత్రణ రేఖ ఏదైతే ఉందో పాకిస్తాన్ భారత్ల మధ్య దాని నుంచి లోపలికి చొరబడే ప్రయత్నం చేసినప్పుడు మన జవాన్లు వాళ్ళని హతమార్చారు। ఒకరిని అక్కడికక్కడ హతమార్చారు, మరొకరు అడవుల్లోకి పారిపోతే ఆ అడవుల్లో వెంటాడి పట్టుకుని అతన్ని కూడా హతమార్చారు। వాళ్ళ దగ్గర మారణాయుధాలు, భారీ ఎత్తున పేలుడు సామగ్రి, రకరకాల కమ్యూనికేషన్ సామగ్రి ఇవన్నీ కూడా దొరికాయి। వాళ్ళిద్దరూ కూడాను ఒక పెద్ద పథకంలో భాగంగా వచ్చారు। 2019లో పుల్వామా ఏ రకంగానైతే జరిగిందో సరిగ్గా అదే రకమైనటువంటి విధ్వంసానికి పాల్పడటానికి వీళ్ళు వచ్చినట్టుగా మన రక్షణ బలగాలు భావిస్తున్నాయి। ఈ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు సుబురి నాలా అనేటటువంటి నాలా ఇది ఉరి దగ్గర ఉంటుంది। ఉరి మనందరికీ తెలుసు। ఉరిలో గతంలో కూడాను అక్కడ ఉన్నటువంటి మన సైనిక క్యాంపు మీద భారీ ఎత్తున దాడి చేయడం జరిగింది। దానికి ప్రతీకారంగా మనము సర్జికల్ స్ట్రైక్స్ చేయటం జరిగింది। ఆ ఉరి ప్రాంతంలోనే ఈ చొరబడేందుకు ప్రయత్నించారు। ఈ సుబురి నాలాని వీళ్ళు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే నెమ్మదిగా ఏప్రిల్ నెల చివరి భాగానికి లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నటువంటి అంటే భారత పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి నియంత్రణ రేఖ ఏదైతే ఉందో ఆ నియంత్రణ రేఖ దగ్గర రకరకాల నాలాలు, అదేవిధంగా చిన్న పాసెస్, రకరకాల చొరబాటు చేసేటటువంటి ప్రాంతాలు, వీటన్నిటి మీద మంచు కప్పబడి ఉంటుంది। ఈ సుబురి నాలా దగ్గర ఈసారి తక్కువ మంచు పడింది, హిమపాతం తక్కువగా ఉన్న కారణంగా ఇక్కడి నుంచి చొరబాటు సులువుగా అయింది। ఇక్కడి నుంచి చొరబాటు చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది। ఒకవైపు భారతదేశంతో వాణిజ్యం కావాలని, ఒకవైపు భారతదేశంతో సార్థకమైన చర్చలు కావాలని, భారతదేశంతో మైత్రి చేస్తేనే మాకు IMF లోన్ మాకు శాంక్షన్ అవుతుందని రకరకాల కబుర్లు చెబుతున్నటువంటి పాకిస్తాన్ మరొక వైపు ఉగ్రవాదుల్ని దేశంలోకి చొప్పించేటటువంటి ప్రయత్నాన్ని మాత్రం యథేచ్ఛగా చేస్తూనే ఉంది। ఇందులో ఈ ఉరి పట్టణం గురించి కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। ఇది బారాముల్లా జిల్లాలోకి వస్తుంది। బారాముల్లా జిల్లా కేంద్రం నుంచి 23 కిలోమీటర్ల దూరానికి వెళితే ఈ ఉరి పట్టణం ఉంటుంది। వాస్తవానికి శ్రీనగర్ నుంచి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రధాన పట్టణమైనటువంటి ముజఫరాబాద్కి వెళ్ళేటటువంటి వాహనాలన్నీ అంటే సరకు రవాణా జరిగిన కాలంలో ఈ దారి మీదనే వెళ్ళేవి, ఉరి మీద నుంచే వెళ్ళేవి। కాబట్టి ఉరి ఒక రకంగా చూసినట్లయితే ఉరి నుంచి ముజఫరాబాద్కి వెళ్ళవచ్చును, ముజఫరాబాద్ నుంచి రావల్పిండికి వెళ్ళడానికి మార్గం ఉంది। ఉరి నుంచి మరొక మార్గము హాజీపీర్ పాస్కి అటువైపున ఉన్నటువంటి పూంచ్ పట్టణం దాకా వెళ్తుంది। పూంచ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే పూంచ్ పట్టణం మాత్రమే భారతదేశంలో ఉంది, దాని చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు అవన్నీ కూడాను ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి। కాబట్టి పూంచ్ పట్టణం మాత్రమే మన దేశంలో ఉంది, దానికి ఉరి నుంచి దారి ఉంది। కాబట్టి ఉరి ప్రాధాన్యతను తెలుసుకోవాలన్నట్టయితే ఇది శ్రీనగర్కి 76 కిలోమీటర్ల దూరంలో ఉంది। అంటే దాదాపు 1:10 1:15 మామూలు రోడ్లు అయితే ఇది కొంత కొండదారి కాబట్టి కొంత ఎక్కువ సమయం పట్టవచ్చును। అదేవిధంగా ముజఫరాబాద్కి అంటే పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రధాన పట్టణమైనటువంటి ముజఫరాబాద్కి కేవలము 42 కిలోమీటర్లు, అక్కడి నుంచి పూంచ్ పట్టణానికి 49 కిలోమీటర్లు।
వాస్తవానికి ఈ ఉరి అనేటటువంటి ఈ పట్టణం అసలు పేరు ఔరీ. ఔరీ అంటే డోగ్రీ భాషలో, పహాడీ భాషలో ఆవు యొక్క పొదుగు అని అర్థము. ఈ ఔరీ అన్నటువంటి పదము ఉరిగా మారిపోయింది. ఏదేమైనప్పటికీ కూడాను ఈ ఉరి నుంచి చొరబాటు చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే పాకిస్తాన్ చేసిందో, పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాదులు చేశారో, ఒకవైపు స్నేహం గురించి, వాణిజ్యం గురించి, వ్యాపారం గురించి మాట్లాడుతూనే మరొక వైపు ఎన్నికల సమయంలో ఈ దేశంలో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నాన్ని మన భద్రతా దళాలు వమ్ము చేశాయి. ఈ సంవత్సరం 2024లో ఇది మొట్టమొదటి చొరబాటు. ఈ సంవత్సరంలో ఇది మొట్టమొదటి చొరబాటు. గత సంవత్సరం నవంబర్లో కూడాను ఇదే ప్రాంతం నుంచి, ఉరి నుంచే చొరబాటు చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. 2 ఉగ్రవాదుల్ని అప్పుడు కూడా హతమార్చడం జరిగింది. ఈ మధ్య కాలంలో చొరబాటు అంతా కూడా ఉరి ప్రాంతం నుంచి ఎక్కువగా జరుగుతోంది. ఎందుకంటే ఉరి నుంచి శ్రీనగర్ చేరుకోవడం సులువు, బారాముల్లా చేరుకోవడం సులువు, కాబట్టి దీన్నే టార్గెట్ చేస్తున్నారు. ఈసారి కూడాను ఈ సబురి పాస్ అనేటటువంటి, సబురి నాలా అనేటటువంటి, నాలా అంటే ఒక చిన్న జలప్రవాహం, ఇది పాకిస్తాన్ నుంచి బయలుదేరి మన దేశంలోకి వస్తుంది. దాని ద్వారా ప్రవేశించే ప్రయత్నం చేశారు, వాళ్ళని దెబ్బతీయటం జరిగింది. ఈ సంవత్సరపు ఫస్ట్ ఇన్ఫిల్ట్రేషన్ ప్లాన్ ఈ రకంగా భగ్నమైంది. అయితే మంచు కరగడం, కనుమల్లో మంచు కరగడం మొదలైన తరువాత మే, జూన్, జూలై నెలల్లో మరింతగా ఉగ్రవాదుల చొరబాటు జరిగేటటువంటి అవకాశం ఉంది. కశ్మీర్లో ఏదో రకంగా కల్లోలాల్ని సృష్టించేటటువంటి ప్రయత్నం కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.